శ్రీకర కవి ప్రబంధానేకముఖ వినిర్గతాత్మహిత కీర్తి సుధా సేవసేక ధవళాయమాన మహాకమల భవాండదామ అన్నయవేమ. ఈరోజు శ్రీ హరివంశంలో పూర్వ భాగంలో షష్ఠాశ్వాసాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. ఎర్రన ఈ యొక్క శ్రీకృష్ణుని యొక్క బాల్య క్రీడలు వివరిస్తున్నాడు మనకు. ఆ వేమ భూపాలునికి అంకితంగా ఇస్తూ ఈ షష్ఠాశ్వాసాన్ని ప్రారంభించాడు. శౌనకాది మహర్షులకు శూతుల వారు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాల్య క్రీడలను వివరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా జనమేజయ మహారాజుకు వైశంపాయనుల వారు చెప్తూ ఉన్నారు. ఈ విధంగా ఆ రేపల్లెలో యమలార్జున భంజనం చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహాత్మ్యాన్ని చూచి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పూతనను సంహరించాడు, శకటాసురుణ్ణి సంహరించాడు, ఆ యమలార్జున భంజనం చేశాడు. ఈ చిన్న వయసులోనే ఇటువంటి గొప్ప గొప్ప పనులు చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను కొంతమంది ఈయన సామాన్యుడు కాదనుకుంటున్నారు, కొంతమంది ఏమంటే పిల్లవాడిగానే చూస్తూ ఉన్నారు. కాలం గడుస్తూ ఉన్నది. ఈ రేపల్లెను వదిలిపెట్టి బృందావనానికి వెళ్ళాలి అని ప్రయత్నం జరుగుతుంది. ఒకానొక రోజు శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడితో అన్నాడు, అన్నా అంటే కొంచెం పెద్దవాళ్ళు 7-8 ఏళ్ల వయసులో ఉన్నారన్నమాట వాళ్ళు. ఇప్పుడు ఆవులతో కూడా పోతున్నారు, ఆవులు మేపుకొని వస్తున్నారు. అవన్నీ మనం చెప్పుకున్నాము. ఆ ఆవులు మేపుకొని వచ్చి సద్దన్నాలు తింటూ సంకటి తింటూ హాయిగా బాల్య క్రీడలు అంతా కూడా విహరిస్తూ ఉన్నారు. ఇక్కడ వద్దు మనము అన్నా, మనం బృందావనం సమీపంలో బృందావనం ఉంది కదా, బృందావనానికి వెళదామని చెప్పి అనుకున్నారు. ఆ బృందావనానికి వెళ్ళాలి అంటే ఎందువల్ల వెళ్ళాలి అంటే, ఇక్కడ ఈ గో సమూహముల వల్ల ఇక్కడ మేతలన్నీ కూడా అయిపోయినాయి. గోవులు మేసేదానికి సరైన మేతలు లేవు. అదీగాక ఎక్కువ రోజులు ఇక్కడ ఉన్నందువల్ల ఈ పశు సమూహం అంతా కూడా వాటి యొక్క పేడ ఇదంతా కూడా అయిపోయి ఇక్కడంతా వాసన ఎక్కువైపోయింది. ఇక్కడ ఉండేదానికి పరిస్థితి బాగలేదు. తరువాత ఇక్కడ ఎక్కువ రోజులు ఉన్నందువల్ల ఆవులకు కూడా బాగలేకుండా వస్తుంది. ఆవులకు కూడా ఈ గిట్టలకు సంబంధించినటువంటి వ్యాధులు, తర్వాత ఈ కడుపులో నులి పురుగులు, తర్వాత జలగా అంటారన్నమాట, కంఠంలో ఒక విధమైనటువంటి వాపు వస్తుంది. ఆ వాపు వచ్చి రక్తాన్నంతా పీల్చేసి దాన్ని నీరుగా మార్చేస్తుంటుంది ఆ యొక్క క్రిమి. అటువంటి వ్యాధులన్నీ కూడా పశువులకు సోకుతున్నాయి. ఎక్కువ ఇక్కడే ఉన్నందువల్ల ఈ యొక్క పరిస్థితులు ప్రాంతం అంతా కూడా బాగలేకుండా ఉన్నందువల్ల, కాబట్టి ఎక్కువ రోజులు ఒకే చోట ఉండడం మంచిది కాదు, కాబట్టి మనం మకాం మార్చేస్తాము అని అనుకున్నారు. అనుకుంటే వీళ్ళు అనుకున్నంత తేలికేం కాదు. వీళ్ళందరూ బయలుదేరాలంటే ఈ గోపాలకులు ఈ గోపకులందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి నివాసంలో ఉండేవాళ్ళు, వృద్ధులుగా ఉండేవాళ్ళు, వీళ్ళందరూ బయలుదేరరు, మేము ఇక్కడే ఉంటాం, రేపల్లెలోనే ఉంటాం అని చెప్తారు. కాబట్టి వాళ్ళందరూ బయలుదేరాలంటే ఒక ఏర్పాటు నేను చేస్తాను చూడని చెప్పి కృష్ణుడు బలరాముడితో అన్నాడు. అయితే బలరాముడు అడిగాడు, నాయనా నువ్వు ఎక్కువగా ఆ బృందావనానికి పోదామంటున్నావే, ఏంది బృందావనంలో విశేషము అని అడిగాడు. ఏం లేదన్నయ్యా, అక్కడ దేవతల నందనవనంతో సమానంగా ఉంటుంది బృందావనం. అక్కడ గోవర్ధనగిరి కూడా ఉన్నది. ఆ గోవర్ధనగిరి ఉండడమే కాకుండా భాండీరం అనేటువంటి మర్రి చెట్టు ఒకటి ఉంది అక్కడ అరణ్యంలో, పెద్ద బ్రహ్మాండమైనటువంటి మర్రి చెట్టు.
ఆ మర్రి చెట్టు ఆ అరణ్యానికే అందాన్ని కూరుస్తుంటుంది, అంత పెద్ద మర్రి చెట్టు. అక్కడ పశువులకు మేతలు అన్నీ కూడా చాలా బాగుంటాయి, చాలా ఆనందకరంగా ఉంటుంది బృందావనము. కాబట్టి దేవేంద్రుడి నందనవనం మాదిరి ఉండే బృందావనానికి వెళదాం అనిపిస్తుంది, అందువల్ల నేను చెప్పానని చెప్పి అన్నాడు. అనిన తర్వాత సరే నీ ఇష్టం నాయన అని చెప్పి బలరాముడు అన్నాడు. కానీ ఈ పెద్దవాళ్ళందరూ బయలుదేరాలంటే ఇక్కడ ఏదో ఒక ఉపద్రవం కలిగించాలి. ఉపద్రవం కలిగిస్తే ఇక్కడ ఉండము, వెళ్ళిపోదామని వాళ్ళు అంటారు. కాబట్టి నేనేం చేస్తాను చూడని చెప్పి ఆయన ఏం చేశాడంటే తన శరీరంలో నుంచి తోడేళ్లు పుట్టించాడు. ఒక 500-600 తోడేళ్లు పుట్టాయన్నమాట కృష్ణుడి శరీరంలో నుంచి. ఈ తోడేళ్లు ఏం చేస్తాయంటే మామూలుగా కుక్కల కంటే పెద్దవన్నమాట ఇవి, ఆ విధంగా ఉంటాయి. నక్కలు కుక్కలు వాటి ఆకారంలో ఉంటాయి యొక్క తోడేళ్లు. అవి చిన్న చిన్న దూడలను, ఈ పశువుల్లో ఉండే లేగ దూడలను వీటన్నిటి కూడా తినేస్తాయి అన్నమాట. అది సహజంగా మనం అడవుల్లో రాపూర్ కనవల్లో ఇకంతా పశువులు మేపుతుంటే ఈ తోడేళ్లు చిన్న చిన్న దూడలు తినేస్తుంటాయి, అది తెలిసిన విషయమే. కాబట్టి ఈయన తోడేళ్లు పుట్టించేశాడు. తోడేళ్లు పుట్టించిన తర్వాత ఈ తోడేళ్లు ఏం చేశాయంటే ఆవులన్నీ కూడా మేయడానికి పోయినప్పుడు వచ్చేసి దూడలను కొట్టేస్తున్నాయి అన్నమాట. ఆ దూడలను కొట్టేస్తుంటే ఈ రోజుకి 2 దూడలు 3 దూడలు సరిపోతున్నాయి. తర్వాత ఓళ్ళలోకి వచ్చేసి ఆ మనుషుల్ని కూడా ఇబ్బంది పెడుతున్నాయి అన్నమాట. అక్కడ ఈ కృష్ణ పరమాత్మ సృష్టించినటువంటి ఈ తోడేళ్లు ఏమన్నా సింహాల పుల్ల పిశాచాల అన్నట్టు వీళ్ళు ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడు మనం మామూలుగా ఎక్కడైనా చిన్న కోతులు 10 వస్తేనే మనం తట్టుకోలేకేంది నాయన ఈ బాధ అని అనుకుంటూ ఉంటాం. అటు కాకుండా ఈ తోడేళ్లు ఏం చేశాయంటే రాత్రిళ్ళు వాళ్ళ ఆవులు కట్టేసుకున్నా కానీ వచ్చి ఆవులు శాలల్లోకి వచ్చేసేది, మేయడానికి పోతే వాటిని దూడలను చంపేసేది. ఇట్ట ఈ తోడేళ్ల యొక్క బాధ ఎక్కువైపోయింది. తోడేళ్లు ఒకరికొకరు చెప్పుకోవడం ప్రారంభించారు. అమ్మా మా దూడ అక్కడ నీళ్లు తాగడానికి పోయింది, అక్కడ ఒక తోడేలు కొట్టేసిందంటే. ఇంత లోపల ఇంకొకటి వచ్చి మా ఆవు దూడ పాలు తాగుతుండే దాన్ని కొట్టేసిపోయింది తోడేలని ఇట్లా చెప్పుకోవడం ప్రారంభించారు. ఇట్లా చెప్పుకోవడం ప్రారంభిస్తే ఆ తోడేళ్లు జీవహింస చేయడం ప్రారంభించేటోటికి ఈ యాదవులందరూ కూడా వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇంకా ఇక్కడ ఉండలేము, మనం ఈ ప్రాంతంలో ఉంటే ఈ తోడేళ్ల బాధ తట్టుకోలేకున్నాం కాబట్టి వేరే ప్రాంతానికి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించారు. అప్పుడు వీళ్ళందరూ కూడా అందరూ ఒకటైపోయి నందుడి దగ్గరకు వచ్చాడు. నందగోపాలుడి దగ్గరకు వచ్చి ఆ నందుడితో చెప్తున్నాడు, నందగోపుడితో చెప్తున్నారు. ఏమనంటే అయ్యా మేము ఇక్కడ ఉండలేము, ఈ తోడేళ్లు పశువులను ఇబ్బంది పెడుతున్నాయి, ఇక్కడి నుంచి మారిపోవడం మంచిది, చాలా ఇబ్బంది లేకుంటే చాలా పశువులు నష్టం అవుతాయని చెప్పి అన్నాడు. అనిన తర్వాత ఈ రేపల్లెను వదిలిపెట్టి పోవడం అనేది నందుడికి కూడా ఇష్టం లేదనమాట. ఏదో కృష్ణుడు బలరాముడు ఏదో చెప్తుంటారులే, దీన్నంతా వదిలిపెట్టి ఎక్కడ పోతావు, ఇదంతా అయ్యే పని కాదు, ఏమి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎందుకు మారడం అని చెప్పి వీళ్ళు కూడా ఒప్పుకోలేదు. అప్పుడు గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి అయ్యా మారిపోవాలా, ఇక్కడ ఇబ్బందిగా ఉందని వాళ్ళేమో నందుడికి విన్నవించుకున్నారనమాట. అంటే వాళ్ళందరికీ నాయకుడు అనమాట నందుడు. ఆలోచిస్తాంలే అంటున్నాడు. ఈయన ఆలోచించేది ఏముంది, ఎటు తిరిగి మారాలి కదా. మారితే నందుడేమంటాడంటే అక్కడ కొన్ని గుహలు ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో రాక్షసులు ఉన్నారు, అక్కడికి పోయినా కానీ మనకి ఈ బాధ తప్పదు, ఆ రాక్షస బాధ అయినా ఉంటుంది కదా మనకని. అంటే రాక్షస బాధ ఉంటే ఎట్టో ఒకటి చేయొచ్చు, ఈ తోడేళ్ల బాధ నుంచి ప్రస్తుతం తప్పించుకోవాలి కదా అని వీళ్ళందరూ అంటున్నారు అన్నమాట. ఈ చర్చ జరిగేటువంటి సమయంలో నారద మహర్షి వచ్చాడు అక్కడికి. అంటే కరెక్ట్ గా సమయానికి వస్తాడనమాట. ఆ నారద మహర్షి వచ్చినటువంటి వాడై నందుడితో చెప్తున్నాడు, నంద నీ ఒక్కసారి లోపలికి రా మాట్లాడాలి అన్నాడు. బయట వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, వాళ్ళతో చర్చిస్తూ ఉన్నాడు ఆయన. సరే నారద మహర్షి వచ్చి నందగోప ఒక్కసారి నీతో మాట్లాడాలి, లోపలికి రా అన్నాడు. లోపలికి వెళ్ళారు ఇద్దరు. వెళ్ళిన తర్వాత నారద మహర్షి చెప్తున్నాడు,
అసలు బృందావనానికి పోవాలని ఎవరు చెప్పారు మీకు అని అడిగాడు. బృందావనానికి పోవాలని చెప్పి కృష్ణుడు సందు పోకుండా చెప్తున్నాడయ్యా, బలరాముడితో కూడా చెప్పాడు, ఇక్కడ వద్దు మనకు, ఇక్కడ బాగుండదు, బృందావనానికి పోదాం అని ఎక్కువగా కృష్ణుడే గొడవ పెడుతున్నాడు అని చెప్పాడు. అప్పుడు చెప్పాడు, ఆ కృష్ణుడు అంటే ఎవరనుకుంటున్నావు? కృష్ణుడు సాక్షాత్తు నీకు కొడుకుగా పుట్టినటువంటి శ్రీమన్నారాయణమూర్తి. ఆ నారాయణమూర్తి యొక్క ప్రభావం నీకు ఇంకా తెలియలేదా? పోతనను ఎలా సంహరించాడు, శకటాసురుణ్ణి ఎలా సంహరించాడు, ఆ 2 మధ్య చెట్లను ఎలా రోలు పట్టుకొని మధ్యలో నుంచి లాగి తోసేశాడో చూసావు కదా. ఈ పిల్లవాడు ఈ వయసులో చేయాల్సిన పనులా ఇవి? ఇది కృష్ణ లీల. ఆ శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణార్థంగా భూలోకంలో పుట్టున్నాడు. రాక్షస సంహారంగా పుట్టాడు శ్రీమన్నారాయణుడయ్యా నీ కుమారుడు. ఆయన చెప్పినట్టే చెయ్యి. ఆయన బృందావనానికి ఎందుకు పోదాం అంటున్నాడంటే అక్కడ చాలా మంది ఆయన చంపవలసిన రాక్షసులు ఉన్నారు, అందుకని అక్కడికి వెళదాం అంటున్నాడు. మీకు ఎలాంటి భయం లేదు, కృష్ణుడు చెప్పినట్టు నడుచుకోండి, కృష్ణుడు కేవలం మీ కుమారుడు అనుకోబాకండి, ఆయన పరబ్రహ్మ అని చెప్పి నారద మహర్షి నందుడికి చెప్పాడు అనమాట. నందుడికి ఉపదేశించిన తర్వాత అప్పుడు ఆ నారద మహర్షికి నమస్కరించాడు నందుడు. నమస్కరించి, అలాగే మహర్షి మీరు చెప్పినట్టే చేస్తామన్నారు. ఇద్దరు లోపల నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన పాట నందుడు ఏం చేశాడంటే, సరే నాయన మీరు అనుకున్న ప్రకారం చేయండి, నారద మహర్షి కూడా అదే చెప్తున్నాడు, ఇక్కడ గోవులన్నీ నష్టమైపోతూ ఉంటే నువ్వు చెప్తే వాళ్ళ గోవులన్నీ ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు అలా చెప్పడం వద్దని చెప్పడం బాగుండదు నందా అని చెప్పాడు నాకు. కాబట్టి మీ అందరి క్షేమం కోసంగా మనం బృందావనానికి పోదామని చెప్పి ఆయన అనుమతి ఇచ్చాడనమాట నందుడు. ఎప్పుడైతే అనుమతి ఇచ్చాడో పరమానంద భరితులైపోయి ఈ వీళ్ళందరూ కూడా సిద్ధమైనారు. ఆ నందుడి యొక్క ఆజ్ఞ అయిపోయిన తర్వాత అందరూ కూడా శరవేగంగా సన్నద్ధులైపోయి ఇంకా బయలుదేరుతున్నారు. బయలుదేరేటప్పుడు ఏం చేస్తున్నారయ్యా అంటే, ఇంకా వాళ్ళకి వాహనాలు ఏమున్నాయి, కార్లు స్కూటర్లు ఏం లేవు కదా. వెంటనే బండ్లు సిద్ధం చేశారు. బండ్లల్లో ఇంకా ఒక ఇల్లు మామూలుగా మారాలంటే ఎంత శ్రమో మనకు తెలుసు. మనం బాడుగింట్లో ఉండి ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి ఉండే వస్తువులన్నీ మార్చుకోవాలంటే ఎంత కష్టమో తెలుసు కదా. అదే విధంగా ఈ రేపల్లె మొత్తం బృందావనానికి మార్చాలంటే ఇక అక్కడ కాపురాలు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎద్దుల బండ్లు కట్టుకొని దాంట్లో వాళ్ళ సామాన్లన్నీ సర్దుకొని, ఎవరెవరి బండ్లల్లో వాళ్ళు సర్దుకొని, ఇంకా 2 బళ్ళు 3 బళ్ళు బట్టే ఇళ్లలో ఉంటే వాళ్ళన్నీ కూడా అంటే వాళ్ళకి బోలెడు ఎద్దులు ఉన్నాయి, బోలెడు బండ్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ కట్టుకొని అన్నీ సిద్ధం చేసుకుని దారిలో తినేదానికి ఆహార పదార్థాలన్నీ కూడా సిద్ధం చేసుకున్నటువంటి వాళ్ళై ప్రయాణాన్ని మొదలుపెట్టారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా చాలా సంతోషపడ్డాడు. గోవులన్నింటినీ తోలుకోపోవాలి, ఇది కూడా పెద్ద పని అన్నమాట. ఈ గో సమూహాన్నంతా కూడా తోలుకొని వెళ్ళినటువంటి వాళ్ళై ప్రయాణం చేసి ఈ రేపల్లె నుంచి ఆ బృందావనానికి చేరినటువంటి వాళ్ళై, ఆ బృందావనంలో ఒక చదునైనటువంటి ప్రాంతం, వీళ్ళు నివాస యోగ్యమైనటువంటి నివాసాలు ఉండేదానికి అనువైనటువంటి ప్రాంతంలో ఈ సమూహం అంతా కూడా అర్ధచంద్రాకారంలో ఆపారు బండ్లన్నీ కూడా. ఈ బండ్లన్నీ అర్ధచంద్రాకారంలో నిలిపినటువంటి వాళ్ళై మధ్యలో ఆవులు తోలారు అనమాట. ఆవులకు రక్షణగా చుట్టూ వీళ్ళుండేటట్టుగా ఆ మధ్యలో ఆవులు తోలుకున్నటువంటి వాళ్ళై ఇక వాళ్ళ యొక్క వస్తువులు తీసుకుని వాళ్ళకి అనుకూలమైనటువంటి చోట్ల ఈ నివాసాలన్నీ ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది అయితే అక్కడ చెట్లు తీగలు పొదలు ఎక్కువగా ఉంటే ఆ పొదల్లోనే శుద్ధం చేసుకున్నటువంటి వాళ్ళే అదే ఇల్లుగా వాడుకుంటున్నారట కొంతమంది. ఇట్లా వాళ్ళ వస్తువులను బట్టి అందరూ కూడా ఆ బృందావనంలో ఇళ్ళు సిద్ధం చేసుకుని మళ్ళా ఈ రేపల్లి అక్కడ ఏర్పడిపోయిందనమాట బృందావనంలో. ఆ బృందావనంలో ఉంటూ ఉన్నారు. బృందావనంలో ఉంటూ ఉండగా ఆనందంగా గడుపుతున్నారు. బృందావనంలో 13 సంవత్సరాల వయసు వచ్చింది కృష్ణ పరమాత్మకు. ఆ 13 సంవత్సరాల వయసులో కృష్ణుడు బలరాముడు ఉండేటువంటి సందర్భంలో ఈయనకి 13 సంవత్సరాలు అయితే ఆయనకి 14 సంవత్సరాలు, 1 సంవత్సరం తేడా ఉంటుందన్నమాట. ఆ సమయంలో
14 సంవత్సరాల వయసులో బలరాముడు, 13 సంవత్సరాల వయసులో కృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు ఆ బృందావనంలో హాయిగా ఉండేటువంటి సమయంలో గ్రీష్మ ఋతువు వచ్చింది, ఎండాకాలం వచ్చింది. ఎండాకాలం ఎలా ఉన్నది అంటే మంచి తీవ్రమైనటువంటి ఎండలు వచ్చాయి. ఆ ఎండల్లో పశువుల మేతంతా కూడా ఎండిపోతూ ఉన్నదనమాట. పుష్కలంగా ఉండవలసినటువంటి నీళ్లు ఉండేటువంటి చెరువులు, గుంటలు ఇవన్నీ కూడా నీళ్లు తగ్గిపోతూ ఉన్నాయి. ఈ తాపానికి గోపాలకులు తట్టుకోలేకపోతున్నారు. అదే సందర్భంలో ఆవులకు కూడా వ్యాధులు ప్రబలయ్యన్నమాట. అన్ని ఒకేసారి వస్తాయంటాయి కదా. ఈ ఎండలు తీవ్రంగా ఉన్నాయి, ఈ నీళ్లకు కూడా ఇబ్బందిగా ఉంది, ఈ సెగకి తట్టుకోలేకపోతున్నారు. అప్పుడే ఆవులకు బాగలేకుండా వచ్చింది. ఏమొచ్చిందయ్యా అంటే గోవులు వణికిపోతున్నాయి అన్నమాట. అంటే అంతలా ఎండగాస్తూ ఉంటే గోవులు గడగడగడ వణికిపోతున్నాయి. చలి ఎక్కువైపోయింది అంటే జ్వరం వచ్చేసింది అనమాట. వీటికి కళ్ళల్లో నీళ్లు గారుతున్నాయి, రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి, మసుగేసాయి ఆవులు అంటారు, నల్ల మసుగేసాయి అంటారు. ఆ మసుగేసేసి ఆ నల్లగా ఉన్న మసుగేస్తున్నాయి అనమాట. నోటి నుండి చొంగ గారుస్తున్నాయి. తర్వాత కాలి గిట్టలు చీలి పుండ్లు పడి ఉన్నాయి. ఆ పుండ్లలో పురుగులు వస్తున్నాయి. వాటిని గాలికుంటు అంటారు అన్నమాట. గాలికుంటు వ్యాధి, జ్వరము, జ్వరాన్ని ఖురం అంటారు అన్నమాట. మామూలుగా ఖురం రావడం అంటే జ్వరం రావడం అని. ఆ జ్వరము ఖురము అంటారు. తర్వాత ఈ కళ్ళల్లో నీళ్లు జారడం, తర్వాత ఏమంటే ఒళ్ళంతా పుండ్లుగా ఉండడం, ఆ రకరకాలైనటువంటి ఆ పుండ్లైపోయి నెత్తురు రావడం, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఈ నెత్తురు గారుతుంది. కొన్నిటికి అతిసార వ్యాధి. అతిసార వ్యాధి అంటే ఈ గోమయం అంతా కూడా పల్చగా అయిపోయి ఆ పేస్ట్ మాదిరి వస్తుంది అనమాట. అదొక వ్యాధి, అది అతిసార వ్యాధి అంటారు దాన్ని. చాలా నీరసించిపోతున్నాయి అన్నమాట ఆవులు. గుండె కొన్నిటికి ఉబ్బిపోతున్నది గుండె, కొన్నిటికి గిట్టలు పుచ్చిపోతున్నాయి, కొన్నిటి కడుపు ఉబ్బరం, కొన్ని పారడం, కొన్ని ఉలిక్కి పడడం. అంటే పండుకున్నటువంటి ఆవులు ఒక్కోసారి ఉలిక్కి పడుతున్నాయి అన్నమాట. సరే, ఈ వ్యాధులన్నీ కూడా తీవ్ర స్థాయిని చేరేసాయి. తీవ్ర స్థాయి చేరిన తర్వాత ఇంకా అక్కడ ఉండేటువంటి యమునా నది చుట్టుపక్కల ఉండేటువంటివన్నీ కూడా, పరివాహక ప్రాంతాల్లో యమునా నది చుట్టూ ఉండేటువంటివన్నీ కూడా ఏ జీవరాశైనా, ఒక ఆవులనే కాదు, ఈ ఉండేటువంటి జీవరాశులకంతా కూడా ఒళ్ళు అదొక విధంగా వ్యాధిగ్రస్తి, అంటే వ్యాధులు సోకి ఇబ్బంది పడుతున్నాయి అన్నమాట. తర్వాత విశేషం ఏంటంటే పశువులన్నిటికీ కూడా బాగలేకుండా వచ్చేసింది, ఒక వైరస్ మాదిరి అన్నమాట. వచ్చిన తర్వాత ఈ సరేలే పశువులకేదో బాగలేకుండా ఏదో వైద్యం చేస్తాం కదా అనుకునేటువంటి సమయంలో యశోదకు బాగలేకుండా వచ్చింది, నందుడికి బాగలేకుండా వచ్చింది, తర్వాత రోహిణికి కూడా బాగలేకుండా వచ్చింది. అవన్నీ ఆలోచించి 13 సంవత్సరాల వయసులో ఉండేటువంటి కృష్ణ పరమాత్మ పిల్లవాడైనప్పటికీ కూడా, ఏందబ్బా ఈ బృందావనంలో ఇన్ని రోజులు ఉన్నాము, ఇప్పుడు ఇట్లా బాగలేకుండా వచ్చింది, అందరికీ ఈ విధమైనటువంటి అనారోగ్యానికి పాల్పడుతున్నారే వీళ్ళందరూ కూడా అని చెప్పి ఆలోచించి, ఓహో ఇక్కడ ఈ స్థలంలో ఉంటే మనకి ఈ విధమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి, ప్రస్తుతం స్థలం మార్చి చూడాలి అని చెప్పి ఆయన చూద్దామని చెప్పి ఏం చేశాడంటే, కొంతమంది గోపాలకులను, కొన్ని ఆవులను ఒక క్రోసు దూరంలో మార్చాడనమాట. ఒక క్రోసు దూరం తీసుకెళ్లిపోయేసి అక్కడేమంటే ఈ గోపాలకులను అక్కడే ఉండమని అక్కడ కొన్ని ఆవులు పెట్టాడు. ఒక వారం రోజులకు ఆ వ్యాధి తగ్గిపోయింది. వాటికి మనుషులకు కూడా ఆరోగ్యంగా ఉంది. ఓహో, అంటే ఇక్కడ ఉంటే మనకి ఇట్టుంది, కొంచెం దూరం పోయి ఒక 5-6 మైళ్ళు దూరం పోయి కానీ ఉంటే ఇబ్బంది లేకుండా ఉంది కాబట్టి మనం అందరం కూడా అక్కడికే మారితే బాగుంటుంది. కాబట్టి బృందావనంలో ఉండేటువంటి ఈ ప్రాంతం నుంచి కూడా మనం మారాలి అని కృష్ణ పరమాత్మ ప్రయత్నం చేశాడు. మారాలని చెప్పి అందరికీ చెప్తే గోపాలకులు ఒప్పుకుంటున్నారు కానీ నందుడు శశేమిరా ఒప్పుకోవడం లేదు. ఒకసారి రేపల నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చామయ్యా,
ఇక్కడికి వచ్చిన తర్వాత బాగలేదు, ఒళ్ళు బాగలేదు, మనకు బాగలేదు అని మారుతూ పోతే ఏదో ఒకటి బాగలేకుండా వస్తూనే ఉంటుంది. కాబట్టి మేము మాత్రం రాము, మేము ఇక్కడే ఉంటాము, చచ్చిపోతే చచ్చిపోతాం కానీ మేము మాత్రం మారేది ఉండదని చెప్పి ఖచ్చితంగా చెప్పేశాడు నందుడు. యశోద కూడా అట్లే చెప్పింది, రోహిణి కూడా అట్లే చెప్పేసింది. ఇంకా ఆయనతో కూడా ఉండేటువంటి సేవకులు వాళ్ళందరూ కూడా ఆయన ఎట్టయితే అట్ట మేమంత బాగలేకపోయినా మేము రాము అని చెప్పేశారు. చెప్పేసిన తర్వాత కృష్ణుడు వీళ్ళకి గట్టిగా చెప్పలేకపోయినాడు, వీళ్ళు ఇక్కడే ఆగిపోయినారు. కొంతమంది మాత్రమే ఒక క్రోసు దూరం వెళ్ళి ఉన్నారు. అంటే 130 మంది అక్కడికి వెళ్ళి ఉన్నారు, 70 మంది ఇక్కడే ఉన్నారు అన్నమాట. అప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో నాయనకి ఎట్ట చెప్పాలి, వీళ్ళు చూస్తే మారడం లేదు, రోజు రోజుకి వ్యాధి ఎక్కువైపోతుంది, పశువులకు బాగలేకుండా ఉంది, ఇవేం తగ్గేటువంటి పరిస్థితి అనేది రోజు రోజుకు ఎక్కువ అవుతుంది కదా, ఎట్లా చేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఆలోచించేటప్పుడు అక్కడ ఒక వృద్ధుడు ఉన్నాడు. వృద్ధుడు ఏమంటే విదేహ రాజ్యాన్ని నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటూ ఉండేటువంటి గోపకుడు, ఆయన వృద్ధ గోపకుడు. ఆయన నందుడిని, కొరవ గోపాలకులను, కృష్ణుడు, బలరాముడు అందరూ ఉండేటప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఎలాగైనా ఇక్కడి నుంచి మారితే బాగుంటుంది అని కృష్ణుడు అంటాడు. మారడానికి వీల్లేదు అని నందుడు అంటాడు. కొరవ వాళ్ళందరూ ఒకసారి సమావేశమైనారు అన్నమాట. ఎట్ట చేద్దాం, అందరికీ ఒళ్ళు బాగలేదు కదా అని అంటే అప్పుడు వాళ్ళలో విదేహ దేశానికి అంటే మిథిలా నగరానికి చెందినటువంటి ఒక ఆయన వృద్ధ గోపకుడు ఉన్నాడు. ఆయన ముసలాయన, 80 ఏళ్ళ ఆయన అన్నమాట. ఆయన చెప్తున్నాడు, నాయన దీనికంతా కారణం ఏందో నాకు తెలియదు కానీ దీనికి పరిహారం ఏంది అని మనం ఆలోచించుకోవాలా. వ్యాధి వచ్చింది అంటే ఏ రూపాన్ని వచ్చిందో, ఎందుకు వచ్చిందో మనకు తెలియదు, కానీ దాన్ని పోంగొట్టుకోవడం దానికి ప్రయత్నం చేయాలి కదా. మరలా ఇక్కడి నుంచి మారి అక్కడికి పోతారు, అక్కడ రాదనే ఉంది. వ్యాధి అనేది వెంబడిస్తూనే ఉంటుంది, నువ్వు ఎక్కడికి పోయినా వస్తూనే ఉంటుంది, కానీ దాని నివారణోపాయం మనం ఆలోచించాలి కదా ముందు. దీనికి నివారణ ఏంది అంటే పశూనాం పతయే నమః, పశువులన్నిటికీ కూడా ఈశ్వరుడు అధిపతి. అదేవిధంగా ప్రథమో దైవ్యోభిషక్, అందరికీ వైద్యుడు ఆయన. అంటే పాల సముద్రం చిలికినప్పుడు హాలాహలాన్ని కూడా మృంగి మరలా దాన్ని జీర్ణించుకొని సతలాయించుకున్నాడంటే ఆయన మృత్యుంజయుడు అనమాట. అటువంటి మృత్యుంజయుడిని గాని ఆరాధిస్తే, ఆ ఈశ్వర పూజ గాని మీరు శ్రద్ధాభక్తులతో చేయగలిగితే ఈశ్వరానుగ్రహం వల్ల ఈ వ్యాధులన్నీ పోతాయి. ఆయన యొక్క అనుగ్రహం ఉంటే ఏ వ్యాధులు ఉండవు పశువులకు గాని మనుషులకు గాని. కాబట్టి ఈశ్వరారాధన చేసేటువంటి వాడి యొక్క పశువులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని పెద్దవాళ్ళందరూ కూడా చెప్తుండేటువంటి వాళ్ళు. కాబట్టి మీరు సద్బ్రాహ్మణులుగా ఉండేటువంటి వాళ్ళను పిలిచి, వేద పండితులుగా ఉండే వాళ్ళను పిలిచి పవిత్రంగా ఎలాంటి లోపాలు లేకుండా ఈశ్వరుడి యొక్క కార్యక్రమాన్ని, ఈశ్వరుడి యొక్క పూజా విధానాన్ని జరిపించుకుంటే మీకందరికీ శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పి ఆ వృద్ధ గోపకుడు చెప్పాడు. చెప్పిన తర్వాత దానికి అందరూ కూడా సమ్మతించారు. సమ్మతించిన తర్వాత సరే నాయన, దీనికి ఏదో ఒక శాంతి చేస్తాము, ఏదో ఎందువల్ల వచ్చిందో దైవికంగా ఇటువంటి సమస్య వచ్చింది కాబట్టి ఆ దేవతలను ఆరాధిస్తే ఏ దోషమైనా పోతుందంటారు కాబట్టి శివ పూజ చేయిస్తాము అని చెప్పి వీళ్ళందరూ సంకల్పించారు. కృష్ణుడు కూడా దానికి ఒప్పుకున్నాడు, అందరూ ఒప్పుకున్నారు. సరే, మంచి వేద పండితులను పిలిపించారు. సద్బ్రాహ్మణులుగా ఉండేటువంటి వాళ్ళు, మంచి అనుష్ఠాన పరులైనటువంటి బ్రాహ్మణులు పిలిపించారు. వాళ్ళు వచ్చి ఒకానొక శుభముహూర్తంలో బృందావనంలో ఒక పవిత్రమైనటువంటి ప్రాంతంలో యజ్ఞశాల నిర్మించారు. యజ్ఞశాల నిర్మించి ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి వేదిక కట్టించారు. వేదిక కట్టించి దాంట్లో కలశ స్థాపన అంతా చేశారు. హోమకుండ నిర్మాణం చేశారు. ఒక ఈశ్వరుడి యొక్క పవిత్రమైనటువంటి ఒక ప్రతిమ, ఒక శివలింగము, ఒక బింబము రెండు తెప్పించారు. తెప్పించిన తర్వాత ఒకానొక సందర్భంలో ఏం చెప్తున్నాడంటే, ఏకాదశ రుద్రులుగా ఉండేటువంటి వాళ్ళు శివలింగంలో ఉంటారు,
కాబట్టి శివ ప్రతిమను, శివుడి యొక్క స్వరూపం ఉండేటువంటి విగ్రహాన్ని ఉత్సవ విగ్రహం అంటారు కదా. ఇప్పుడు ప్రతి శివాలయంలో కూడా మీరు గమనిస్తే శివలింగాన్ని ఆరాధిస్తూ ఉంటారు. కళ్యాణం చేసేటప్పుడు ఈశ్వరుడి యొక్క విగ్రహాన్ని కళ్యాణం చేస్తారు, విగ్రహాన్ని చేస్తారు. అదే ఉత్సవం చేసేటప్పుడు కూడా విగ్రహాన్ని పెట్టి ఉత్సవం చేస్తారు. కాబట్టి ఉత్సవ విగ్రహం అయిపోయిన తర్వాత అక్కడ మూల పెట్టడం కాదయ్యా, ఉత్సవమూర్తికి పూజ చేయాలి, శివలింగానికి పూజ చేయాలి. కాబట్టి ఏం చేస్తారయ్యా అంటే, మామూలుగా పద్ధతి అయితే శివలింగం ఉండేటువంటి దాని వెనక వైపు ఈ శివుడి యొక్క మూర్తిని పెట్టాలన్నమాట. శివుడి మూర్తికి ముందు శివలింగం ఉంటుంది. అప్పుడు పూజ చేసేటప్పుడు ఈ లింగమూర్తికి అభిషేకం చేస్తూ ఆ స్వరూపానికి కూడా పూజ చేయాలి. అదే విధంగా ప్రతి దేవాలయంలో కూడా ఈ విధంగానే ఉత్సవ విగ్రహములకు పూజ జరుగుతుంది, శివలింగానికి పూజ జరుగుతుంది. అట్లా వీళ్ళు ఏం చేశారంటే, యాగశాల నిర్మాణం చేసే శివమూర్తిని అవి పెట్టి ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించినటువంటి వాళ్ళ అక్కడ పంచామృతాలతో అభిషేకం చేశారు. పంచామృతాలతో అభిషేకం చేసి పంచగవ్యాలతో చేస్తున్నారన్నమాట. అంటే పంచగవ్యాలు, పంచామృతాలు ఇవన్నీ కూడా తెప్పించేశారు. తెప్పించేసిన తర్వాత అసలు కార్యక్రమ ప్రారంభం ఎలా చేశారు అంటే, ఈ ఋత్విక్కులందరూ వచ్చిన తర్వాత ఒక యాగ మండపం అన్ని నిర్మాణం అయిపోయిన తర్వాత అక్కడ కావలసినటువంటి వస్తువులన్నీ కూడా సేకరించుకున్న తర్వాత ఈ గోపాలకులు వీళ్ళందరూ సహకరిస్తూ ఉండగా ఒకానొక శుభముహూర్తంలో ఆ నందగోపుణ్ణి అందరినీ కూడా కూర్చోబెట్టినటువంటి వాళ్ళై సంకల్పం చేయించి, మా యొక్క ఆరోగ్యాలు, మా యొక్క పశువుల యొక్క ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి సంకల్పం చేసి, సంకల్పానంతరం గణపతి పూజ చేసి పుణ్యాహవాచనం చేసి తర్వాత కలశ స్థాపన చేసి అంకురము ప్రతిసరము అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసినటువంటి వాళ్ళై తర్వాత ఋత్విగ్వరణం ఇచ్చి, ఆ ఋత్విగ్వరణంలో ఎవరు ఏ జపాలు చేయాలనేటువంటిది ఏర్పరిచినటువంటి వాళ్ళై ఈ శివమూర్తికి అధివాసాలు చేశారు. అధివాసాలంటే మనం ప్రతిష్ఠించబోయే ముందు జలాధివాసము, ధాన్యాదివాసము, క్షీరాదివాసము, శయనాదివాసము ఇవన్నీ ఉన్నాయి. వాటిల్లో ఒక గంట సేపు నీళ్లలో పెట్టడం, అంటే ఎక్కువ రోజులు కానంటే ఒక రోజు రాత్రంతా నీళ్లలో, ఒక రోజు రాత్రంతా పాలల్లో, ఒక రోజు రాత్రంతా ధాన్యంలో ఇటు పెడతారు. ఎక్కువ రోజులు పెట్టుకుంటే వీళ్ళు 7 రోజులు కార్యక్రమం పెట్టుకున్నారు. 7 రోజుల కార్యక్రమం కాబట్టి మొదటి రోజే జలాధివాసం, ధాన్యాదివాసం, శయనాదివాసం అన్ని కూడా చేసేసినటువంటి వాళ్ళై చేసుకున్న తర్వాత విగ్రహాన్ని ఒక చోట ప్రతిష్ఠించుకున్నారు. ప్రతిష్ఠించుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకు అభిషేకం ప్రారంభించారు. అభిషేకం ఎలా ప్రారంభించారయ్యా అంటే, ఆ శివలింగానికి 7 రోజులు కూడా ఎప్పుడూ కూడా ఆగకుండా ఆజ్యధార 3 ధారలుగా ఈశ్వరుడి మీద పడేటట్టు చేశారు. ఈశ్వరుడి మీద 3 ధారలుగా ఎప్పుడు ఈ 7 రోజులు ఆగకుండా ఆజ్యధారాభిషేకం జరిగేటట్టు ఏర్పాటు చేశారు. తర్వాత మూర్తికి ఏమంటే అనేక రకాలైనటువంటి బిల్వదళాలతో సహస్రనామార్చలు, ఆయుధనామావళి మొదలైనటువంటి అర్చనలన్నీ చేస్తున్నారు. ఇక్కడ యజ్ఞం దగ్గర, హోమం దగ్గర చేసేటువంటి వాళ్ళందరూ కూడా శివ సంబంధమైనటువంటి రుద్రాధ్యాయానికి సంబంధించినటువంటి మంత్రాలన్నీ కూడా హోమాలు చేస్తూ ఉన్నారు. రుద్ర అభిషేకము, రుద్రంతో పూజ, రుద్రంతో హోమము చేస్తున్నారు. అంటే జప, హోమ, అర్చన విధి జరుగుతుందన్నమాట. జపం జరుగుతుంది, హోమం జరుగుతుంది, అర్చన జరుగుతుంది, అభిషేకం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏకకాలంలో ఈశ్వరుడు పరమానంద భరితుడైపోయేటట్టు చేస్తున్నారన్నమాట. ఇంకా ఈశ్వరుడికి సంబంధించినటువంటి నృత్యం ఇష్టం కాబట్టి నృత్యం చేసేవాళ్ళు చేస్తున్నారు. ఆయనకి ఇష్టమైనటువంటి వాయిద్యాలన్నీ వాయించే వాళ్ళు వాయిస్తున్నారు. ఆయనకి ఇష్టమైనటువంటి నమస్తే రుద్రమన్యవభుతో తైషవే నమః, నమస్తే అస్తు సన్మనే బాహుభ్యాముతే నమః స్వాహ అని చెప్పి స్వాహాకారాలు చేస్తున్నారు. నమశంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అని అక్కడ చెప్తూ అక్కడ అభిషేకం జరుగుతుంది.
ఓం నమః ఓం తే ఓం రుద్ర ఓం మన్యవే ఓం ఉతోయతి ఓం తే అని పదంతో పూజ చేస్తున్నారు ఈశ్వరుడి బిలవదళాలతో. కొంతమంది శివ సంబంధమైనటువంటి పాటలన్నీ కూడా పాడుతూ నృత్యం చేస్తున్నారు. ఆ యొక్క బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్మ సమక్షంలో, శ్రీ మహావిష్ణువు యొక్క సమక్షంలో ఈశ్వరారాధన జరుగుతుందంటే ఎంత గొప్పగా ఉంది. ఈ వేద పండితులందరూ కూడా బ్రహ్మాండంగా ఆ దేవతలందరూ మైమరిచిపోయే విధంగా వేద పఠనం చేస్తున్నారు. ఆ బృందావనంలో ఈ విధమైనటువంటి అనేక నైవేద్యాలు, అనేక రకాలైనటువంటి పిండి వంటలు, అనేక రకాలైనటువంటి ఆ నైవేద్యాలన్నీ కూడా పెట్టి, ప్రసాదాలన్నీ కూడా పెట్టి, వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేసి అన్నదానం కూడా జరుగుతుందన్నమాట. ఇటువంటి ఏర్పాట్లతో ఎక్కడా ఏ లోటు లేకుండా ఈ యొక్క శివారాధన జరుగుతూ ఉండగా, ఈ 7 రోజుల దీక్ష చేస్తూ ఉంటే 7వ రోజు, 6 రోజులు పూర్తయిపోయింది. 7వ రోజు మధ్యాహ్నం 12-1 గంట మధ్యలో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణుల్లో మంచి వేద పండితుడుగా ఉండేటువంటి ఆయనకు ఒక భూతావేశం జరిగింది. భూతావేశం అంటే ఒక భూతం ఆవేశించింది ఆయన్ని. ఆవేశించింది. ఎప్పుడైతే భూతం ఆవేశించిందో వెంటనే ఆయనకు ఒళ్ళు తెలియకుండా పోతుందన్నమాట. పెద్దగా అరుస్తున్నాడు, హహహహ అంటున్నాడు, ఒళ్ళు తెలియపోతుంది. భూతం ఆవేశించింది. అప్పుడు ఆ భూతం ఆవేశిస్తే ఈ పండితులందరూ ఆశ్చర్యపోయినారు, కొందరు నిశ్చేష్టులైపోయినారు. ఆ సందర్భంలో కృష్ణుడు లేడు అక్కడ. కృష్ణుడు వేరే చోటికి పోయి ఉన్నాడు అనమాట. అప్పుడేం జరిగింది అంటే, కృష్ణ బలరాములు ఎవరు లేరు, ఈ పండితులందరూ ఉన్నారు. ఉన్నట్టుండి ఈయనకు ఆవేశం వచ్చింది. ఆవేశం వచ్చినప్పుడు భూతావేశం జరిగి ఆ భూతం మాట్లాడుతుంది అనమాట ఆయన రూపంలో. ఆయనకి దేవుడు వాలాడు అంటారు కదా, అట్లా ఒక భూతం ఆవహించింది అనమాట. అప్పుడు అంటున్నాడు, నేను ఎవరిని అనుకుంటున్నారు, నేను ఎవరినో తెలుసా, శంఖకర్ణుడు అనేటువంటి భూతాన్ని నన్ను కైలాస పర్వతం మీద నుంచి ఈశ్వరుడు పంపించాడు. మీరు చేసినటువంటి పూజలకు చాలా సంతోషపడ్డాడు ఈశ్వరుడు. మీ కష్టాన్ని నెరవేర్చేదానికి నన్ను ఈ బ్రాహ్మణుల్లో ఆవహించి చెప్పిరమ్మని చెప్పి శివుడు నన్ను ఆజ్ఞాపించి పంపించాడు. నేను శంఖకర్ణుణ్ణి అని చెప్పి ఆ భూతావేశం జరిగినటువంటి వ్యక్తి ఈ పశువులకు బాగలేకుండా రావడానికి కారణము, అందరికీ కూడా ఇబ్బంది జరిగేటువంటి రోగాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో ఈశ్వరుడు చెప్పి పంపించినటువంటి విషయాన్ని ఆ ఉత్తముడి మీద ఆవహించినటువంటి ఆ భూతము, ఆ శంఖకర్ణుడు అనేటువంటి భూతము విషయం చెప్పబోతుందన్నమాట. అది ఏం విషయము, ఏ విధమైనటువంటి ఎందువల్ల ఈ ఇబ్బంది జరిగింది అనేటువంటి విషయాన్ని ఆ శంఖకర్ణుడు చెప్పబోతున్నాడు. ఏం చెప్తాడనేటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.